అందుకే ఇప్పుడు తర్వాత ఇంకో పద్యంలో చెబుతున్నాడు, ఏ కాలంలో ఏ అవతారం ధరించాలో ఆ అవతారం ధరించడానికి, ఆ పని చేయడానికి భగవంతుడు సంకోచించలేదు. మనమెందుకు జీవితంలో 2-3 రకాల పనులు చేయడానికి సంకోచిస్తున్నాము? ఎక్కువ పని తక్కువ పని అని జీవితంలో ఉండవండి. మంచి పని చెడ్డ పని అని మాత్రమే ఉంటాయి. దయచేసి పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ పని ఎందుకురా, ఈ పని ఎందుకురా, ఏదో హోటల్లో పనిచేయడం ఎందుకురా, చేయనియమ్మా. వాడి దొంగతనం చేయట్లా, మరి ఏతనం చేయడం, హోటల్లో పనిచేసాడు అంతేనా? వాడు కష్టపడి పని చేసుకుంటాడు. ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండడం కంటే హోటల్లో పనిచేయడం మంచిది. వాడు ఎవరి జబ్బు కొట్టేలేదే. మనం ఒక హోటల్ పెట్టి ₹1 కోటి పోగొట్టుకున్నా మంచిదే, కానీ హోటల్లో పనిచేయడానికి మనం ఒప్పుకోం. మనం సృష్టించుకున్నది ఏమిటంటే ఎక్కువ పని తక్కువ పని అని సృష్టించాం మనం. అందుకే పిల్లల్ని జడగొడుతున్నాము. గొప్ప పని తక్కువ పని, అందుకని మంచి పని చెడ్డ పని అని ఆలోచించుతా. చేసేది మంచి పనేగా, అది ఆలోచించి దానికోసం చెబుతున్నాడు ఇక్కడ ఉదాహరణ. అజర్రాజు త్రిపురాంత కవి, అన్ని రకాల అవతారాలు ధరించవయ్యా, తేజంబొప్పగా నీవకావే, తేజంబొప్పగా నీవకావే, మొదలన్ త్రేతాయుగంతంబునన్ రాజై పుట్టితి. తేజంబొప్పగా నీవకావే, మొదలన్ త్రేతాయుగంతంబునన్ రాజై పుట్టితి. త్రేతాయుగాంతంబునన్ రాజై పుట్టితి, ఇంకనీ కలియుగాంతం బంధునన్ రౌతువై, ఇంకనీ కలియుగాంతం బంధునన్ రౌతువై. తేజిన్ వాజిందోలి విరోధులందినుమ, వాజిందోలి విరోధులందునుమ, దేవా నీవ వండెవ్వడు, వాజిందోలి విరోధులందునుమ, దేవా నీవ వండెవ్వడు. ఆ రాజున్ రౌతువు నీవక రఘువీర జనకీ నాయక. రాజు రౌతు రెండు నువ్వే. రాజు యజమాని, రౌతు అంటే బంటు, గుర్రాన్ని నడిపేవాడు. రౌతును బట్టి గుర్రం అంటారు. కానీ ఆయన రాజు అవతారము ధరించాడు రాముడుగా. కలియుగాంతంలో అశ్వం మీద రౌతుగా రాబోతున్నాడు. వాడేదో తొందరగా ఎన్నికలు ముగిసేలోగా వచ్చేస్తే బాగుండు. మన ఓటే ఎక్కలేదు. మే 13లోగానే వచ్చేస్తే శను దిలిపోతుంది. కానీ అంత తేలిగ్గా కలికి రాడండి. ఇంకా 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 భయంకరమైన పరిస్థితులు, పాపం పండడం అంటే అవన్నీ జరగాలి. ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేగుండునో, ఎప్పుడీ వాహినులింకి నింపబడునో ఇల్లాళ్ళ కన్నీళ్ళచే. ఎప్పుడీ వాహినులింకి నింపబడునో ఇల్లాళ్ళ కన్నీళ్ళచే, ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండినో. అప్పుడు అశ్వారూఢుడై అతడాకరించును లోకం వెల్ల, అశ్వారూఢుడై. అప్పుడు ఆ కలికి దిగి వచ్చి అశ్వారూఢుడై లోకాలు ఆహరిస్తాడని సాగర ఘోష కావ్యంలో రాసి. ఇంకా ఇంకా జరగాలి. పాపం పడడం, రావణాసురుని చంపడానికి సమయం పట్టింది, హిరణ్యకశిపుని చంపడానికి సమయం పట్టింది, కానీ రావడం ఖాయం. అది మనిషి రూపంలోనే వస్తాడు. మనుషులకే ఆ శక్తినిస్తాడు. దైవం మానుష రూపేణ. మహాశక్తిమంతుడైన వాడు పుడతాడు, అందరినీ వేసేస్తాడు. ఒక్క కత్తితోనే వేసేస్తాడు, రెండో కత్తి కూడా అక్కర్లేదు. దాన్నే వర్ణిస్తున్నాడు ఇక్కడ. త్రేతాయుగాంతంలో రామచంద్రమూర్తివే రాజై పుట్టింది నువ్వే. కలియుగాంతంలో ఒక సామాన్యమైన గుర్రపు రౌతుగా పుట్టబోతున్నది నువ్వే. నీకు భేదం ఎక్కడుంది? గొప్ప పని తక్కువ పని అని మనం ఎందుకు భేదం పెట్టుకుంటున్నామండి? భగవంతుడిని ఆరాధిస్తాం. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే భగవంతుడు చెప్పినట్టు చెయ్యం, భగవంతుడు చేసినట్టు చెయ్యం. ఆయనకి పూజ చేసేసి మాకు చాలా గొప్ప స్థానం ఇచ్చాను. దేవుడు అంత వెర్రివాడు ఇంకెవడు లేడు ఇక్కడ. అందుకే మనుషుల్ని దేవాంతకులు అంటారు. దేవుణ్ణి కూడా చంపేయడంలో మనం ముందుంటాం. కుదరదు, మేము చెప్పినట్టు నువ్వు వినా. బాబు నువ్వు చెప్పినట్టే వింటా, గుడికి రా అంటాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు మనం వినంగా. దేవుడి మీద నిజంగా భక్తి ఉంటే ఆయన చెప్పినట్టు మనం చేయాలమ్మా. మనం చెప్పిన పనులు ఆయన చేయమని అడగకూడదు. గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుతున్నామంటే దేవుడి విలువ మనకి తెలియదు అనమాట. పైగా నా కోరిక తీరింది, నువ్వు కూడా వెళ్ళమని ప్రచారం చేస్తున్నావు. మనం జడ్డం ఇంకోటి జడగొడుతున్నాం ఇక్కడ. ఈ కోరికలు తీరాలా? అవన్నీ అవసరమా? తీరకుండా ఉండలేవా? కోరికలే దుఃఖానికి మూలమని తెలియదా? శ్రోత్రియశ్చ జాకామక తస్య, శ్రోత్రియశ్చ జాకామక తస్య అని వేదం 100 సార్లు చెప్పింది. ఆనందవల్లి ఉపనిషత్తులు. అకామహతుడైనటువంటి శ్రోత్రియుడు మాత్రమే ఈ ఆనందాన్ని పొందగలుగుతాడు. మనం కామహతులం, మనకెక్కడ ఆనందం ఉంటుంది? మనం గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుతున్నాం. చివరికి రమణ మహర్షి శుభ్రంగా అరుణాచలంలో కూర్చుని తొడచర్మం నేలకు అంటుకుపోయేలా బెక్క చచ్చిపోయే తపస్సు చేసి కూడా మనం 5 లక్షల మంది వెళ్ళి గిరి ప్రదర్శనం చేస్తున్నాం. కానీ ఆయన చెప్పినట్టు నోరు మూసుకుని ఉండేవాడు ఒక్కళ్ళేడు ఇక్కడ.
నువ్వు నోరు మూసుకో అన్నీ అవుతాయి అన్నాడు. మూసుకోడు, వాగుతూనే ఉంటాడు, అన్నీ చెడగొడుతూనే ఉంటాడు. అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తాడు. ప్రతి బస్ స్టాండ్ నుంచి 2 బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఎంత ముదిరిపోయిందో ఇది. ఎందుకంటే అదో ముచ్చట సరదాగా వెళ్ళి తిరిగి ఫోటో తీసే ఫేస్బుక్లో పెట్టాయి. మేము చేశాను, నువ్వు కూడా చేసావు. ఏంటి దానివల్ల కలిసి వచ్చేది? ఆయన ఎందుకు చేయమన్నాడు? పున్నమి వెన్నెలలో ఆ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు 14 మైళ్ళు తిరిగితే అక్కడ గుడిసెలు ఉంటాయి, మేడలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, అందమైన ఉంటాయి, అందం కాని ఉంటాయి, కుక్కలు ఉంటాయి, కుక్కల పెంట కూడా ఉంటుంది. సమస్తము ఒకేలా కనపడుతుంది. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదత స్వప్నే జాగ్రత్తి వా ఏష పురుషో మయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ సమభావం కలగడం కోసం ఆయన గిరి ప్రదక్షిణ చేయమంటే మనం ఏం చేస్తున్నాం? మా కోడలు నీళ్ళు వేసుకోలేదు అందుకని గిరి ప్రదక్షిణ. నీ కోడలు నీళ్ళు వేసుకోకపోతే నష్టం ఏంటి దేశానికి? ఇది ఏమైనా సూర్యవంశమా చంద్రవంశమా? మనకి ఎంతసేపు స్వార్థం. మన వంశం ఏంటి? వంశం ఇక్కడ నువ్వేనా రఘుమహారాజువా, రాముడు రామచంద్రమూర్తివా? ఎవడికి ఏం చేసావు గనక దీనికోసం పెడతాం, దానికే రమ్మని అందరిని అంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తున్నాడంటే మన కోరికలతోటి విషవలయాలు పెరిగిపోయి భయంకరంగా సమాజం తయారైపోయినప్పుడు ఆయన రాజుగాను పుడతాడు, రౌతుగాను పుడతాడు. మీరు దశావతారాలు గమనించండి. మహానుభావుడు పుట్టని కులం లేదండి, అన్ని కులాల్లో పుట్టాడు ఆయన. ఈ కులం ఎక్కువ, ఆ కులం తక్కువ అని ఆయన భావించరా? అదే చెబుతున్నాడు. తేజంబొప్పగా నీవ కావ్య మొదలం త్రేతాయుగంతంబునన్ రాజై పుట్టితివి. నీ తేజస్సు అంతా ప్రకాశించే విధంగా త్రేతాయుగంలో రాముడై పుట్టింది నువ్వే కదయ్యా. ఇంక నీ కలియుగంతం బంధునన్ రౌతువై వాజిందోలి విరోధులందునుమ దేవా నీవ ఉండెవ్వడు. ఈ కలియుగాంతంలో మళ్ళీ అశ్వారూఢుడైన కల్కిగా వచ్చి ఆ గుర్రం మీద ఎక్కి కత్తితో మొత్తం విరోధులను సంహారం చేసేది నువ్వే కదయా. రాజున్ రౌతువు నీవకావ్య రఘువీరా జనకీ నాయక. ఈ పద్యం తాత్పర్యం నిజంగా మనం అర్థమైతే మన అబ్బాయి రాజు అయినా రౌత్ అయినా ఒక్కలాగే భావించాలమ్మా, ఒక్కలాగే భావించాలి. వాడు చేస్తున్నది మంచి పనా కాదా, అవినీతికి పాల్పడకుండా ఉన్నాడా లేదా, ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉన్నాడా లేదా, అది ముఖ్యం. అంతేగాని మా వాడు అమెరికాలో పెద్దిల్లు కట్టాడండి 5 కోట్లండి, 5 కోట్లు అక్కడ చెప్పు, నోరు మూసుకోమని చెబుతారు, ఇక్కడ చెబుతావు ఇక్కడ. ఆ ఇల్లు ఎంత చేస్తేనేమో వెదురుపాకలు ఇల్లేదు, అది గట్టిగా అంటుకుంటే పోతుంది. అది 3 అంతస్తులు కాదు 6 అంతస్తులు కట్టిన అమెరికా ఇళ్ళని కూడా ఒక అగ్ని ప్రమాదంతో గోవిందా. పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం ఇక్కడ చెప్పేస్తూ ఉంటాం గొప్పలు. ఇక్కడ వెంటనే పక్కా వాడికి పుట్టేసి ఏమిటో మా వాడు కట్టమన్నా కట్టట్లేదు, వాడు ఇంకో గోడ కడతాడు, ఊరుకో నువ్వు. ఈ ఐశ్వర్యాలతోనే పోలిక, ఈ అందాలతోనే పోలిక, ఈ పీఠాలతోనే పోలిక. వీటిని విరమించుకోవడమే వేదాంతం. దీని నుంచి విరమించుకోవడం ప్రవృత్తి కాదంటే నివృత్తి వేదాంతం అంటే. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. రాజు అయినా రౌతు అయినా ఒకటి, ధర్మంగా ఉండడం లేదా. పెళ్లి చూపులకు వస్తే ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి నీ జీతం ఎంత అని అడుగుతున్నావా, నువ్వు ధర్మంగా ఉన్నావని అడుగుతున్నావా? నీ ప్రవర్తన మంచిదేనా అని అడిగే ధైర్యం అమ్మాయికి లేదు, అబ్బాయికి లేదు. ప్రవర్తన ఏదైనా పర్వాలా. కొంచెం డ్రింక్ కొంచెం ఏంటమ్మా బాగా పుచ్చుకుంటాను, నీకు తెలియదు. ఇక్కడ కొంచెం డ్రింక్ ఏంటి? తప్పుడు మాటలు. దుర్వ్యసనానికి చాలా సున్నితమైన పదాలు వాడుతున్నారు, దయచేసి వాడకండి. బండ పదాలు, మొండి పదాలు, పల్లెటూళ్ళలో చదువు రాని వాళ్ళు వాడే అశ్లీల పదాలు సైతం వాడితే ఆ వ్యసనాలు పోతాయండి ప్రపంచం నుంచి. కొంచెం డ్రింక్ చేస్తాడు, కొంచెం పక్క రిలేషన్స్ ఏమిటమ్మా? వ్యభిచారం. అది స్పష్టంగా చెప్పాలి. పక్క రిలేషన్స్ ఏంటి? పక్క రిలేషన్స్, దాన్ని వ్యభిచారం అంటారు. సహజీవనం అని అందమైన పేరెట్టారు. ఇప్పుడు సహజీవనం ఎవరైనా ఏం వ్యభిచారం చేస్తున్నావు సిగ్గు లేదా అని అడగాలి. పెళ్లి కాకుండా సహజీవనం ఏంటండి? లోకుగా ఉందా సమాజం? అందుకే ఎన్ని రకాల ముదిరిపోతున్న వ్యవహారం. రోజు హత్యలే, రోజు ఆత్మహత్యలే. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, నేను గర్భవతినయ్యాని పెళ్లి. నీకు బుద్ధి లేదా పెళ్లి కాకుండా గర్భవతి అవ్వడానికి? ఎందుకు వెళ్ళావు అక్కడికి? పెళ్ళై వేదమంత్రాల మధ్యలో, పండితుల మధ్యలో, పురోహితుల ఆశీర్వచనం మధ్యలో, మంగళవాద్యాల మధ్యలో నిన్ను సక్రమంగా చూసుకుని వాడు సహజీవనం చేసి సక్రమంగా చూసుకుంటాడు. జరిగే పనేనా ఇది? ఈ నమ్మకం లేనివాడికి అది ఎందుకు ఉంటుందమ్మా? తండ్రిని దన్నిన దనయుడు మామగారి మొగమునకు మంగళహారతి ఇచ్చునా అంటాడు సాక్షి వ్యాసాల్లో పారుగంట లక్ష్మీనరసింహ. తండ్రిని దన్నట్టు మామగారికి మంగళహారతి ఇస్తాడు, వాడిని ముందే దంత. ఒక ప్రధానమైన వైదిక ఆచారాన్ని గౌరవించిన వాడు పనికిమాలిన కాగితాలని దండలు మార్చుకోవడాన్ని గౌరవిస్తాడండి. అక్కడే లేదా? ఎక్కడెందుకు ఉంటుంది? వేదమంత్రాల మీద గౌరవం వీధి బాజ్యాల మీద ఉంటుందా ఎవరికైనా?
దానికి పరిష్కారం ఏమిటంటే పిల్లలకు ఖచ్చితంగా మీరు పెళ్లి చూపుల్లో అడగాల్సిన ప్రశ్న ప్యాకేజీలు లీకేజీలు కాదండి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్? నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని అడగాలి. అలా సంతృప్తిగా ఉన్నాను అని పెళ్లి కొడుకు నుంచి సమాధానం వస్తే ఆ అమ్మాయి సీతారాముల కాపురంలాగే కాపురం చేస్తుందమ్మా, అనుమానం వెళ్ళ. అది ఎవ్వరూ అడగరు. సంతృప్తి ఏమిటి? బాగా సంపాదించాలి. ఎంతవరకు? చచ్చే వరకు సంపాదించాలి. చచ్చాక సంతృప్తికి అవకాశం లేదు ఇక్కడ. మనం పోయిన తర్వాత మన వాళ్ళ బాధలు పడిన వాళ్ళే చాలా సంతృప్తిగా ఉంటారు, హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య పోయాడు రాయన. ఇక మనం సంతృప్తి పడడానికి ఏం లేదు ఇక్కడ. అదే సమాధానం. శతక పద్యాల వల్ల ప్రయోజనం ఏమిటి? హిందూ తత్వం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇదే ఈ సంతృప్తి. దీనికి దయ. సంసారాలు బాగుండాలన్నా, జీవితం బాగుండాలన్నా, ఉద్యోగం బాగుండాలన్నా ముందు దయ ఉండాలి. సమాజం మీద ప్రేమ ఉన్నవాడే చాలా తప్పించి మాట్లాడతాడమ్మా, అనుమానం వెళ్ళ. సమాజం మీద ప్రేమ బాగుండాలి, అందరూ బాగుండాలి. అప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతాం, మొహమాటం లేకుండా మాట్లాడతాం. ఎవరేమనుకుంటారో అని మళ్ళీ పిలవకపోయినా మంచిదే. నేనింత మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా, నా కోసం ఆవరణ అంతా కిక్కిరిసిపోయేలా ఇచ్చారు. అది భగవత్ శక్తి అంటే అది భగవత్ శక్తి. అది అమ్మవారి దయ వల్ల జరుగుతుంది, మన వల్ల జరగదు. అది ఇంతమంది అక్కడెక్కడ కనపట్ల ఇంకా కుర్చీలు వేయలేక తాపత్రయపడుతున్నారు. సగం మంది నిలబడి ఉన్నారు. గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఓ సినిమా యాక్టర్కి పట్టిన వైభవం, ఓ క్రికెట్ స్టార్కి పట్టిన వైభవం ప్రవచనకర్తలకు కలిగిస్తున్నారు. మీ అభిరుచికి ధన్యవాదాలు. ఓ సినిమా తీయాలంటే 100 కోట్లు ఖర్చు అవుతాయి. మాకు అయ్యేది ఎంతో ఖర్చు, కార్యకర్తలను అడగండి, పర్వాలేదు. మనమే హీరో, మనమే విలన్, మనమే హీరోయిన్, మనమే జూయెట్ట, మనమే కాకిరెట్ట. 2.5 గంటల సినిమా చూపిస్తాం. ఇక్కడ ఏ ఖర్చు లేదు. జీవితానికి చాలా ఉపయోగపడే సినిమా. ఇక్కడెక్కడ అసభ్య సందేశాలు, అసభ్య దృశ్యాలు ఉండవు. దయ అంటే ఏమిటి? రామచంద్రమూర్తి దయకి ప్రతీక. అద్భుతమైన పద్యం చెబుతున్నాడు తిప్పన్న. వడిమీరంగ నమోఘమైన గడు వీని వాలమ్ము చేరడు నంచున్. వడిమీరంగ నమోఘమైన గడు నీ వాలమ్ము దాకెడు నంచున్. మెడయొడ్డినన్ చెమరిపై కీల్కొన్న కారుణ్యమేర్పడ. మెడయొడ్డినన్ చెమరిపై కీల్కొన్న కారుణ్యమేర్పడ. మున్నేసినయమ్ము వేరయొక నరాజమ్మునంద్రుంచి పేర్పడితౌరా విలుగాండ్రలోన రఘువీరా జనకీ నాయక. రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క సరసాలను ఎంతో మన్నించేవాడు. భార్యాభర్తల మధ్యలో చిన్న కోరికలు ఉన్నప్పుడు తీర్చేస్తే మంచిది, పెద్దవి కోరకుండా ఉంటారు. ఖర్చు కాకుండా చిన్నవి ఏమన్నా అడిగితే వెంటనే తీర్చేస్తే మన జోలికి రారు. అందుకని ఆవిడ ఏమడిగింది? ఆ చెమరీ మృగం వెంట్రుకలు తోక కుచ్చు ఉంటుంది కదా, అది వింజామర. విజయనగరంలో తయారు చేస్తారు. మన దేవాలయాల్లో ఉండే వింజామరలన్నీ అవేగా. ఆ చెమరీ మృగాలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయట. అది ఎట్లుండే? వినుమ గృహస్థరత్నంబా లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబురంగల విశేషంబులు శేషఫణికి నేల లెక్కింప శక్యంబే అని మనుచరిత్రలో సిద్ధుల చేత చెప్పిస్తాడు పెద్దనగారు. ఆ ఉదయ పర్వతం మీద చెమరీ మృగాలు ఉంటాయట, ఉదయపు కొండ మీద. అవి ఇలా పైకి చూస్తాడు, ఎందుకని సూర్యుడు రథం పైన పెడుతోందిట. వాటికి ఈ చెమరీ మృగాల వెంట్రుకలతో వింజామరలు కట్టాట. మరి సూర్యుడికి కూడా గాలి కావాలిగా. కవిగారి భావన ఎంత అద్భుతం అండి. కవిత్వం నేర్పాలి పిల్లలకి, సున్నితంగా ఉంటుంది. కవిత్వం తెలిసిన వాడెవడు భార్యను బాధ పెట్టాడు, భర్తను బాధ పెట్టాడు, ప్రేక్షకుల్ని శ్రోతలనే బాధ పెడతాడు. 4 పద్యాలు రాసుకుంటాడు, వింటారు, లేకపోతే లేదు. మా నాన్నగారు నాకు 10th క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుని డాక్టర్ అవ్వమన్నారు. నేను టీచర్ అవుతాను అన్నా. టీచర్ ఏముందిరా, నువ్వు డాక్టర్ అవ్వరా అన్నారు. మీకు తెలియదు నాన్నగారు, టీచర్ అయితే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. డాక్టర్ అయితే ప్రాణాలు పోతాయి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతాను, కేసులు వస్తాయి, గొడవలు. తగ్గుతుందో లేదో తెలియదు. టీచర్ అయితే వింటే పాఠాలు చెబితే వింటాడు, ప్రవచనం చెబుతా వింటాడు, లేకపోతే లేదు. ఎందుకు? ప్రాణాలు బావుగా. దయ ముఖ్యమండి ఇక్కడ. అందుకని జానకీదేవి ఏం కోరిందంటే ఆ వింజామరలు, ఆ సూర్యరథానికి ఇలా వింజామరలు అవి చూసి తూర్పు కొండ మీద ఉండేటువంటి చెమరీ మృగాలు తమ తోకలెత్తి మన తోకలకు ఉండే కుచ్చు పైన కనపడుతూ ఉండేమిటి అని విచిత్రంగా చూస్తున్నాయట.
అంటే సూర్యమండలాన్ని తాకే విధంగా హిమాలయ పర్వతం తూర్పు కొండ ఉంది, దాని మీద చమరీ మృగాలు ఉన్నాయి, అవి తోక ఎత్తితే అంత ఎత్తుగా ఉంది. ఈ భావన అంతటిని ఆయన లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబురంగల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప సిక్కింపే 10,000 తలలు కలిగిన ఆరిశేషుడైనా ఉదయ పర్వతం మీద ఉండే విశేషాలు చెప్పగలరా, వెళ్ళి చూడాలి కానీ అన్నాడు ఆయన. అలాగ చమరీ మృగాల వెంట్రుకలు కుచ్చు చాలా అందంగా ఉంటుంది, దాన్ని వింజామరల కింద వాడతారు. కానీ పూర్వ ఋషులు, పూర్వ సంసారులందరూ, మనుషులందరూ భారతదేశంలో ఎలా ఉండేవారంటే నెమలి ఈకలైనా హంస ఈకలైనా చమరీ మృగం వెంట్రుకలైనా రాలినప్పుడే ఏరుకునేవారు, జంతువుల్ని చంపేవారు కాదు. ఇది భావన. నువ్వన్నీ ప్రకృతినంతా ఉపయోగించుకో, తప్పులేదు, చంపి ఉపయోగించుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు మిత్రమా? ఇవాళ వాడుకోవడం కాదండి, వ్యాపారం జరుగుతోందండి. ఎందుకు ఇంత హింస జరుగుతోందంటే వ్యాపారం కారణంగా. మనుషులే వాడుకుంటే ఇంత హింస జరగదు. మాంసాహారం మనుషులు తింటే ఇన్ని జంతువులు చావండి. విదేశాలకు పంపేస్తున్నారు ఎక్స్పోర్ట్, మొత్తం 800 కోట్ల మందికి మనమే సప్లై చేయాలంటే అలాగా. అదే భారతదేశంలో కేవలం మాంసాహారం తినేవారే వాళ్ళు కులధర్మం ప్రకారమో వృత్తి ధర్మం ప్రకారమో వారి ప్రయోజనాల కోసమో వారు తింటే ఇంత జంతు హింస జరగదు. దానికి కూడా నియమాలు ఉన్నాయి, ఇప్పుడు తినచ్చు ఇప్పుడు తినకూడదు, చాలా రకాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం చేస్తే నెలకి 2 రోజుల నుంచి తినలేడు అసలు, అప్పుడు జంతు హింస చాలా తగ్గిపోతుంది. అవన్నీ ఆలోచించారు. అందుకని పూర్వం అందరూ అలాగే ఉండదు. సీతాదేవి చమరీ మృగం వెంట్రుకలను చూసి ముచ్చటపడింది. ఇది మాయలేడి కథకి ముందో వెనకో తిప్పన్న గారు కనపడితే అడగండి, నాకు తెలియదు. కానీ ఈ కోరిక కొంప ముంచలేదు, ఆ కోరిక కొంప ముంచింది. ఆ చమరీ మృగం కుచ్చు వెంట్రుకలు కావాలంటే తోకలా ఉండగా కుచ్చు విడిగా ఉంటుంది కదా చివర, అక్కడ ఒక బాణం వేస్తే చాలు, ఆ కుచ్చు విడిపోతుంది, జంతువుకు హాని జరగదు. అది చేస్తున్నట్టు రామచంద్రమూర్తి. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆయన దయంతా బయటపడింది, ఆయన పరాక్రమం బయటపడింది. విలుకాండ్రలో ఆయనంత గొప్పవాడు ఎందుకయ్యాడో బయటపడింది. అది పద్యం, అది కవిత్వం. వడిమీరంగ అమోఘమైన గడు నీ వాలమ్ము దాకెడు నంచున్. వాలమ్ము 2 మాటలు 2 అర్థాలు. వాలు అమ్ము, వాడి అయిన బాణం, వాలము తోక. నువ్వు ఇలా బాణం వేశాట రామచంద్రమూర్తి చమరీ మృగం మీద. ఇది తోక మీద వేశాడు, ప్రాణం మీద కాదు. జంతువుని చంపడం ఆయన ఉద్దేశమే కాదు. అది కూడా తోక చివరి భాగం, కుచ్చు ఎక్కడ ఉంటుందో అక్కడ, ఇంచుమించు జడకి రిబ్బన్లు పెట్టే చోట. రిబ్బన్ తెగిపోయినా పర్వాలేదుగా, జుట్టు బాగానే ఉందిగా, పీక తగ్గొట్టేలేదుగా. అందుకని ఆ రిబ్బన్ మీద వేశాడు, ఆ కుచ్చు ఏదో బాగుందని. అక్కడికి తెగుతుంది, వస్తుంది. బల్లికి భగవంతుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. బల్లి గోడ మీద పెడుతూ తోక అక్కడ వదిలేసిపోతుంది, దానికి మళ్ళీ తోక వస్తుంది. ఎంతంత శక్తి భగవంతుడు సూక్ష్మ కీటకాలకు ఇచ్చాడో నుండి అవి బతకడం కోసం. అటువంటివి తెలుసుకుంటే మనకు ధైర్యం కలుగుతుంది. బల్లికి ఇచ్చినవాడు మనకి ఎవడా ఇచ్చే ఉంటాడులే, తెలుసుకోవాలి. ఎందుకు బల్లి గోడ మీద పెడుతుంది, వెనకాల ఇంకో తొండో ఏదో ఊసరవెల్లో దాన్ని వెంటాడుతుంది. దాన్ని మోసం చేయడానికి ఇదేం చేస్తుంటే తోక తెంచి అక్కడ అంటించి వెళ్ళిపోతుంది. ఈ తోక బల్లి అనుకుని అది మింగుతుంది, బల్లికి మళ్ళీ తోక పెరుగుతుంది. లలితా పరా భట్టారికి నమస్కారం, భగవల్లీలకి నమస్కారం, ఆది దైవానికి నమస్కారం. ఏమి లీల, దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? అసలు ఇంత శక్తి ఆ బల్లికి ఎలా వచ్చిందండి? మనం ఎంతసేపు బల్లిపాటు అనగానే తొడ మీద పడిందా మెడ మీద పడిందా అని ఏదో పంచాంగాలు చూసి లెక్కలేసుకుంటాం, కానీ బల్లి నుంచి మనం ఏం గ్రహించాలో చూడవు. అందుకే నాకు ఒళ్ళు మండి చెప్పా, బల్లిపాటు ఫలితం మీరు నమ్ముతారంటే నమ్ముతామన్నా, నమ్మకపోతే ఈ కండువ తీసేయమంటాడు. ఇప్పుడు లేనిపోను గొడవ, అన్నీ నమ్మాలి, ఇదో సంత నమ్మాలి, ఏదో రకంగా సమర్థించాలి. నమ్ముతారు కానీ అది బల్లికో మనకో చెప్పలేదయ్యా, బల్లిపాటు అంటే బల్లికి కదా అన్నాను నేను. మరి అందులో ఉంది అలాగే, శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం. అది ఎవరికండి? మనకు కాదండి. మన శిరస్సు మీద పడితే ఇలా అంటాం, గోడ కొట్టుకుంటూ చస్తుంది, దానికి మృత్యువు. తొడ మీద పడితే భోగం. ఏదో గోడల్లో బూజుల్లో తిరిగే బల్లి కుర్లాన్ బెడ్డ మీద మన తొడ మీద పడింది అంటే కుర్లాన్ బెడ్డ మీద పడినట్టే, దానికి భోగం. బల్లి కోసం రాశాడు పంచాంగం, బల్లి చూసుకుంటుంది, నువ్వు చూడకని చెప్పాను. మరి ఇవన్నీ చూసి మనం మాయలో పడుతుండే దుస్వప్న ఫలితాలు, బల్లిపాటి ఫలితాలు, శకునాల ఫలితాలు, ఇవా మతం అంటే? ఇది పిచ్చి మతం అంటారు దీన్ని. నేను ఆత్మవిశ్వాసాన్ని పెంచేది మతం, పరమాత్మ విశ్వాసాన్ని పెంచేది మతం మిత్రమా. అది వైదిక మతం ఒక్కదానికే ఉందని నన్ను అడగాలంటే. ఆ ఉపనిషత్తుల విషయాలంటే ఏమిటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరమాత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ బోడి విశ్వాసాలు మనకెందుకండి? ఏదో శకునాలు, బల్లిపాట్లు, దుస్వప్నాలు. ఇదే స్వప్నమే మిథ్యా అని చెప్పి, జీవితమే స్వప్నమయ్యా అని చెబుతుంటే ఓ పక్క స్వప్నంలో మళ్ళీ మంచి చెడ్డ అంటావు, బుర్రలేని విషయం. అక్కడికక్కడ వదిలేయాలి దాన్ని. అందుకని ఇక్కడ నేర్పుగా ఆయన ఆ చమరీ మృగం కుచ్చు
కత్తిరిద్దామని అక్కడికి బాణం వేశాట. వడిజు వడిమీరంగ నమోఘమైన గడుని వాలమ్ము దాకెడు నంచు. పాపం ఆ జంతువుకి ఈయన ఊహ ఏమర్థమవుతుంది? ఈయన ఏదో వెనకాల పృష్ఠం మీద బాణం వేస్తున్నాడు, చంపేస్తాడేమో అనుకుంది. మరి ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి కదా, అందుకని ఆ మెడ అడ్డం పెట్టిందిట. ఆయన పశ్చాత్పూర్వకాయం అని అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణిస్తాడే. గిరవాణ పాఠశాల ఆవరణ కదా, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. దుష్యంతుడు ఆ లేడీని వేటాడుతూ ఉంటే అదెంత అమాయకురాలంటే భూయసా పూర్వకాయం అంటాడు. ఈ వెనకాల కొడతాడేమో అని మెడ అడ్డం పెడుతుంది. అదేమిటండి, మెడ మీద కొడితే ప్రాణాలే పోతాయి కదా అంటే దానికి ఉండదు. అదే ఏం చేయమంటావు? మెడ మీద కొడితే తొడ అడ్డం పెట్టుకుంటూ, తొడ మీద కొడితే మెడ అడ్డం, ఇంకా దానికి అంతకంటే ఏముంది అక్కడ? కవచం ఏదైనా ఉందా? అందుకే ఆ అమాయక ప్రాణి ఏం చేస్తున్నాడు, ఓ పక్క దర్భారీడై ఆ దర్భగడ్డి తింటూనే ఇలా వేలాడుతూ ఉంటే దుష్యంతుడు బాణం వైపోతూ ఉంటే ఇక్కడ కొడతాడేమో అని మెడ అడ్డం పెట్టుకుంటారు, మళ్ళీ మెడ మీద కొడతాడేమో అని ఈ కాయం ఇటడ్డం పెట్టుకుంటారు. ఇదంతా అందంగా కాళిదాసు వర్ణిస్తాడు. జంతువుల మీద ప్రేమ కలగడానికి ఈ వర్ణన. జంతువులను చంపమని కాదు ఇక్కడ. నీ చేతుల్లో చచ్చిపోకుండా అది ఎంత తాపత్రయపడుతుందో చూడవయ్యా. నువ్వు యమధర్మరాజు చేతుల్లో చనిపోకూడదని ఎంత తాపత్రయపడుతున్నావు, ఆ తాపత్రయం దానికి ఉంది కదా. జంతుహింస మానేయమని చెప్పడమే సమస్త కవుల తాత్పర్యం. సమస్త కవుల తాత్పర్యం చంపమని వాళ్ళు ఎందుకు చెబుతారండి? ఈ కావ్యాలు వర్ణనలు దేనికంటే మనిషి హృదయం సరసంగా మారడానికి. మన జీవితం ఎంతో వాటిది అంతే కదా, ఎందుకు చంపేయాలి మనం? ఈ పాట ఆహారం ఇంకో రకంగా మనకు దొరకదా? అది రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాలి. ఆయన తోక మీద బాణం వేస్తుంటే ఆ బాణం ఎక్కడ తగిలి ప్రాణం పోతుందో అని బాధపడుతూ అది భయపడుతూ అది మెడ అడ్డం పెట్టింది. మెడనొడ్డినన్ వాలమ్ముదాకెడునంచున్ మెడనొడ్డినన్ చెమరిపై కీల్కొన్న కారుణ్యమేర్పడ. అప్పటికే బాణం ముందుకెళ్ళిపోయింది. అది రామబాణం చాలా వేగంగా పెడుతుంది. వెంటనే ఆయన చూసి అయ్యో ఇది మెడ అడ్డం పెడుతుంది, ఈ బాణం పొరపాటుని మెడకు తగిలితే అని మున్నేసిన యమ్ము వేరయొక నరాచమ్మునంద్రుంచి పేర్పడితౌరా విలుకాండ్రలోన రఘువీరా జనకీ నాయక. తాను వేసిన బాణం అతివేగంగా పెడుతుంటే అంతకంటే వేగంగా ఇంకో బాణం వేసి ఈ బాణాన్ని ఖండించాట. అది రామచంద్రమూర్తి దయ. అది రామచంద్రమూర్తి దయ. దయతో పాటు పరాక్రమం. ఏ విలుకాడుకుంటుందండి ఇంత శక్తి? విలుకాళ్ళు అనగానే రాముడిని అర్జునుడిని చెబుతారు. రాముడికి 90 మార్కులు వేయాలి, అర్జునుడికి సరే తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఒక 50 మార్కులు వేసుకోవచ్చు. అంతే. కుదరదు. రాముడికి అర్జునుడు కుదరదు, చాలా తేడా. వాల్మీకి రామాయణంలో రామరావణ యుద్ధాన్ని, అర్జునుడు చేసిన యుద్ధాన్ని వ్యాసభారతంలో చెప్తే గొప్ప వీరుడే అర్జునుడు, అనుమానం ఎలా. అప్పటికి పనికొస్తాడు. రాముడితో పోల్చడం కుదరదు. ఆయన క్లాసులో 90 మార్కులు వస్తే ఈయనకి సెకండ్ మార్క్ 50, ఎందుకంటే మధ్యలో ఎవరికి రాలేదు కాబట్టి. అంతే. 40 మార్కులు తేడా ఉన్నా సెకండ్ మార్కేగా అని అర్జునుడిని చెప్పాలి తప్పితే ఆయనతో సరిపోడండి ఈయన. అందుకని రఘువీర జానకీ నాయక. అక్కడ ఈ మున్నేసిన యమ్ము వేరయొక నారాచమ్మునందుంచి పేర్పడితౌరా విలుకాండ్రలోన రఘువీర జానకీ నాయక. ఇదివరకు వేసినటువంటి బాణాన్ని వేరే ఒక బాణంతో తుంచేసి ఇంతటి విలుకాడు మరొక్కడు ఉండడు అని చెబుతున్నాడమ్మా. ఇది విలుకాడు కోసం చెప్పింది కాదు, రామచంద్రమూర్తి దయ కోసం చెప్పిన మాట. భూత దయ కోసం. మన పరాక్రమం అంటే ఆయన పరాక్రమం దేనికి ఉపయోగపడింది? భూత దయకు ఉపయోగపడింది. మన చదువు, మన తెలివి, మన తేజస్సు, మన ధనం, మన పరాక్రమం సమస్త జీవుల్ని కాపాడడానికి ఉపయోగపడాలి. వాళ్ళ ఆస్తులు మింగేయడానికి కాదు ఇక్కడ.